హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అండ్ ఇవి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు, మేబీ కొంతమంది చేసి ఉండొచ్చు కూడా. సో ఇక్కడైతే చూసారు కదా సీడ్స్, ఇవి పాలక్ సీడ్స్ అండి. సో నేనైతే ఇవి మళ్ళీ రీయూస్ చేసుకుంటా అనమాట. సో మోస్ట్లీ మనం ఏంటంటే అన్నీ కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా. సో నేనేం చేస్తా అంటే ఆ సీడ్స్ డ్రై చేసేస్తా అండి. సో కొంచెం ఒక మనకి 1 వీక్ 10 డేస్ అయితే అవి డ్రై అయిపోతాయి. లేదంటే కట్ చేసేసి చక్కగా అదే కుండీలో వేసేస్తే మనకి మళ్ళీ అది రీయూస్ చేసేసుకోవచ్చండి. మళ్ళీ మనకి ఆ పాలక్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ లీఫీ వెజిటబుల్ సీడ్స్ అయితే నేను అలానే రీయూస్ చేసుకుంటాను అండి. సో ఇప్పుడైతే మా టెర్రస్ పైన పాలక్ చాలా బాగా వచ్చేసింది అనమాట. సో కట్ చేసేసి మీకు దాంతో ఈరోజు రెసిపీ చేసి చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూసారా అండి, సో ఈ రోటీస్ వితౌట్ ఆయిల్ అసలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. అండ్ ఇవి ఓన్లీ గోధుమ పిండి అయితే కాదండి. సో మీకు ఆ రెసిపీ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే నేను చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం పాలకూర అంతటిని కట్ చేసేసి ఇలా నీట్గా కడిగేసేసి నేను ఒక పక్కన పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం పాలక్ని ఇలాగ కొంచెం సన్నగా చాప్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం కారానికి సరిపడా మిర్చిని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మోస్ట్లీ ఒక కట్ట పాలకూర అంతా ఉందండి. సో దానికి నేను ఒక 8 to 10 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేశాను. అలానే ఒక స్పూన్ జీలకర్ర, అలానే కొంచెం ధనియాలను కూడా యాడ్ చేసేసి ఒకసారి వీటన్నిటిని కూడా ఇలాగా కంబైన్ చేసి పెట్టుకుంటున్నానండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆ ఆకుకూర అండ్ అలానే మనకి మిర్చి కూడా ఏంటంటే బాగా మగ్గిపోవాలన్నమాట. సో అప్పటి వరకు ఇలాగా మొత్తం కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు మూత పెట్టేసేసైనా మనం మగ్గ పెట్టేసేయచ్చు, లేదంటే నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. అంటే మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. సో మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి సో ఇలా నేను మూత పెట్టేసేసి ఇవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మనకి మూత పెట్టేస్తే ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఇలా కంబైన్ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఈ వేడి మీద ఏంటంటే నేను దీనిలోనే మనకి ఎంతైతే చింతపండు అవసరం అవుతుందో ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత ముందు మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నంతా కూడా ఇలా బ్లెండర్లోకి యాడ్ చేసేస్తున్నానండి. సో ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఇక్కడ కల్లుప్పుని యాడ్ చేసేసుకుంటున్నానండి. సో కల్లుప్పు అలానే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నానండి. సో ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దానిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం తాలింపుని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ చట్నీని ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి కంబైన్ చేసి పెట్టుకోవాలండి. అండ్ ఇలా కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసి పచ్చి ఉల్లిపాయలని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రోటీ ప్రిపరేషన్ వచ్చేసరికి ఇలా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఆట, 1 కప్పు రాగి పిండి, అలానే 1 కప్పు జొన్న పిండి ఇలా మూడింటిని కూడా కలిపి ఒకసారి చక్కగా ఇలాగా కంబైన్ చేసేసుకోవాలండి 3 పిండ్లను కూడా. సో నేనైతే అన్ని ఈక్వల్గా తీసేసుకున్నాను అనమాట. సో ఇలాగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం లైట్గా వేడి నీళ్ళని కూడా యాడ్ చేసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే బాగా హాట్ వాటర్ వేసినప్పుడు ఏంటంటే మనకి పిన్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి, అండ్ రోటీస్ కూడా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలాగా కొంచెం హాట్ వాటర్ వేసి బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మిగిలినన్ని వాటర్ అంటే మనకి ఎంతైతే పిండి కలుపుకోవడానికి పడుతుందో అంత వాటర్ని యాడ్ చేసుకొని అంతా కూడా ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. సో ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ మనం పిండిని బాగా నీట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత పిండిని తీసేసుకొని చక్కగా బాగా డస్టింగ్ చేసేసుకోవాలి. సో బాగా డస్టింగ్ చేసేసుకున్న తర్వాత మనం చపాతీలు ఒత్తినంత గట్టిగా కాకుండా కొంచెం స్లైట్గా మనం వీటిని ఒత్తుకోవాలండి. ఎందుకంటే మనం దీనిలో రాగి జొన్న పిండిని కలుపుకున్నాం కాబట్టి అతుక్కుపోతాయి. సో ఇలాగ మధ్య మధ్యలో కొంచెం తునిగి కూడా పోతున్నాయండి. సో మరీ గట్టిగా కాకుండా కొంచెం స్లైట్గా రోల్ చేసేసుకొని పెట్టుకోండి. అండ్ ఇలా రోల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం చపాతీ ప్యాన్ని హీట్ చేసేసుకొని ఇది యాడ్ చేసేసుకొని ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలానే వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే కుక్ చేసుకునేటప్పుడు. సో ఇలాగా మొత్తం కూడా అటు ఇటు
మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా రెండు వైపులా కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి. అండ్ 2 తినేవాళ్ళు కూడా 4 తినేస్తారనమాట ఈజీగా. సో అంత సాఫ్ట్గా వచ్చాయి. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ అలానే మనకి పాల కంటే కూడా చాలా విటమిన్ రిచ్, అలానే ఐరన్ రిచ్ కూడా కదా. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇది డిన్నర్ రెసిపీస్కి మాత్రం చాలా బాగుంటుందండి. థ్యాంక్